హలో గైస్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ భారత అందరూ వరకు నేను వచ్చేసి నేను కూడా తమిళ కేసీ వాళ్ళు వచ్చేసి మనం మళ్ళీ స్టీల్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈసారి ఫ్రాంక్లో వచ్చాడంటే కనిపించేసిందా సరిపోయింది. సో తార్ అయితే స్టీల్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ గో. సో ఇక్కడ అయితే ఒకడు ఉన్నాడు, మరి అవతల పక్క ఇద్దరే ఉన్నారు. నైస్. మెల్లిగా వెళ్దాం అంతే. నైస్. వెనకాల నుండి కట్టప్ప పొడిచినట్టు పొడుచుడే మామూలుగా ఉండదు. దడదడ అంతే వేసేద్దాం. ఇదండి రే, నీకేం తెలియలేదురా? నుంచి నుండి ఏం చేస్తున్నారా? అదే ఆ కార్ని కొట్టద్దు, పేలిపోయింది అనుకో అంతే మన బతుకు. లాస్ట్ టైం అంటే జైలుకి వెళ్ళాడు మనోడు, మన డ్రైవర్ వచ్చి కాపాడాడు. లెట్స్ గో. 1 స్టార్ ఆర్పిజిదిగా ఎక్కడికో. అయ్యా సరిపోయింది. వస్తున్నాడు ఆగడ. ఫస్ట్ ఆడిని వేల్చేసి చెప్తామడు నీ బాధ ఏంటి. ఆగు ఒక నిమిషం ఆగరా. అది ఇప్పుడు చెప్పు. ఓరి అంకమ్మ టైంకి రీలోడ్ పడిందా? చెప్పు ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటి. ఒరే సరిపోయింది గైస్, వెళ్ళిపోదాం గైస్. వీళ్ళు మళ్ళీ వచ్చి ట్రాప్ చేసేస్తారు మళ్ళా. ఆడేంటి యారా గుద్దుకుంటా, షూట్ చేయకరా. ఓడి అంకమ్మ ఏడు. గైస్ లెట్స్ గో. మనం అయితే ఎస్కేప్ అయిపోవాలి. ఇంకా 3 స్టార్సే వచ్చినాయి, ఇంకొక స్టార్ తెప్పించుకుందాం నేను. ఓకే అవతల పక్క వెళ్దామా? అయ్యా ఒరే తిప్పరా ఫ్రాంక్లిన్ తిప్పరా. అరే బోల్తా పడితే మనం మళ్ళీ జైలుకి అమ్మ తిప్పాడు గైస్. బాల్తో పడింది అనుకో మళ్ళీ జైలుకి వెళ్ళాలి. గుద్దు. 4 స్టార్స్ అవ్వదేంటి? ఈయన కూడా గుద్దు. అది అయింది 4 స్టార్స్. 2 మనుషులను గుద్దుతో 1 స్టార్ పెరిగిద్ది. వావ్ లెట్స్ గో. అది అవతల పక్క వెళ్ళిపోయాయి. అరే అప్పుడే తగ్గిపోయింది గైస్. సరేలే ఇంక ఎస్కేప్ అయిపోదాం. 4 స్టార్స్ అన్నావు వచ్చినాయి అంతే. అది ఇంకా ఉన్నా పోయిందా మనకు సంబంధం లేదు. 3 స్టార్స్ అయితే మిగిలినాయి. ప్రస్తుతానికి మనం అయితే రోడ్లో వెళ్తున్నాం. రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాను నేను. తెచ్చుకో. అండ్ తార్ కలర్ వచ్చేసి మార్చాలి, ఎందుకంటే మాడిఫికేట్ చేద్దాం. రెడ్ వద్దు, మనం తెలిసిందేగా. ఆల్మోస్ట్ ఇప్పుడు స్టీల్ చేసిన కార్స్ అన్నిటికీ బ్లాకే పెట్టినట్టున్నా. ఆల్మోస్ట్ ఏంటి అన్నిటికీ బ్లాకే పెట్టినట్టున్నా. మేబీ కొన్నిటికి పెట్టలేదండి, కొన్నిటికి పెట్టల. బట్ బ్లాక్ అయితే పెడతానే ఉన్నాం. బైక్స్ కూడా కొన్ని బైక్స్కి ఏమో తెలియదు, వదిలే. సో అదంతా పక్కన పెట్టేసి ఆ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కూడా చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ వ్యూస్ కావాలి నాకు. వీడియో చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకేం తక్కువ అనిపిస్తుందో కమెంట్ చేస్తే ఆ కంటెంట్ పట్టుకొచ్చేస్తా. అండ్ డ్రిఫ్ట్ మామూలు లేదు. మైన్క్రాఫ్ట్ వీడియో వచ్చేసి లేట్ అవుతుంది, ఎందుకంటే ల్యాగ్ అవుతుంది ఘోరంగా. సో ఎఫ్పిఎస్ బూస్ట్ మోడ్స్ అయితే ఎత్తుకుతున్నా కానీ అవి పని చేయట్లేవు. సో ఆ ల్యాగ్ కొంచెం ఫిక్స్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మైన్క్రాఫ్ట్ది సర్వైవల్ ఉంది. నేనేం మర్చిపోలేదు, అది వరల్డ్ ఏం పోలేదు ప్రతిసారి అయినట్టు. ఈసారి మనం కంప్లీట్ చేద్దాం, మామూలుగా ఉండదు. సో 2 స్టార్స్కి అయితే వచ్చేసింది. మనం ప్రస్తుతానికి అయితే ఈ గడ్డిలో అయినా బుల్లెట్లు వస్తున్నాయి. అక్కడ నుండి షూట్ చేస్తున్నారా దేవుడా. 1 స్టార్, ఇంకొక స్టార్. ట్రాక్ పట్టుకుని వెళ్ళొద్దు, రైల్వే స్టేషన్ ఉందా అక్కడ మళ్ళీ వచ్చేస్తారు. సో ఫాస్ట్గా పోవాలి. వర్షం పడుతుంది ఎందుకంటే రెయినీ సీజన్. మామూలుగా ఉండదు, ఏమనుకుంటున్నారు. రే ఎంతసేపు రా. ఆడక్కడ కార్ ఆపు కూర్చున్నాడు చూడండి. ఆ లైట్ ఇక్కడ వరకు వస్తుంది. యారా వచ్చేస్తాననుకుంటున్నావరా? నేను రా వచ్చే ప్రసక్తి లేదు. స్టార్స్ పోతేనే వస్తాను. ఇది పోవట్లేదు. అక్కడ నుండి ఒకడు వచ్చేస్తున్నాడు. సరిపోయింది. ఇంక రండిరా చుట్టుముట్టేయండి. కన్ఫ్యూజన్లో ఎక్కువ మంది నేను చంపేస్తా. అండ్ పోయినాయి. లెట్స్ గో. ఇంక మోడిఫికేషన్ అయితే చేసేద్దాం. వీడియో చిన్నగా ఉండే చేసి అండ్ బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ రావచ్చు, పట్టించుకోద్దు ఓకే. ఎందుకంటే చెప్పే కదా లాస్ట్ ఎపిసోడ్లో బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వచ్చింది అనమాట. సో ఆ సౌండ్ వచ్చే లోపే రికార్డ్ చేసేస్తున్నా. అయ్యి బాబోయ్ ఓదేవుడా. నేను ఇంకమ్మా రే కంట్రోల్ అంటే స్టీరింగ్ వీల్ అలవాటు, ఇప్పుడు అలవాటు కూడా పోయింది. సో బటన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నా. బటన్స్ నొక్కకుండా బటన్ పక్కన నొక్కుతున్నా. కొంచెం అలవాటు తప్పింది. ఓకే నో ప్రాబ్లం. మనమైతే మోడిఫికేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కస్టమ్స్ లోపలికి వెళ్ళిపోదాం. అయ్యా తిప్పేరా, బాల్తో కొట్టించి. రోడ్ రోలర్ తిప్పినట్టు తిప్పే నన్ను. ప్రదక్షిణాలు వేయించే కార్తో. లడ్డు తిప్పేస్తున్నాడు గీసాడు. బాడీ కలర్ బ్లాక్, గ్లాస్ కలర్ కూడా బ్లాక్. ఆ వీల్ వచ్చేసి లాస్ట్ అయితే పెడదాం. డాన్ డ్రీమ్ కలర్ కూడా బ్లాక్. ఇంకేమైనా ఉన్నాయి, బ్రేక్స్ రేసింగ్ పెట్టించేద్దాం. నైట్రో ఇన్స్టాల్ చేసేద్దాం. స్మోక్ కలర్ కూడా బ్లాక్ పెట్టేద్దాం అంతే. నైస్ వెళ్ళిపోం. సో ఇంకా మన డైలీ లొకేషన్. సో అక్కడైతే పెట్టేస్తే ఆడొచ్చి తీసుకెళ్ళిపోతాడు అనమాట. మా వాళ్ళు అయితే అయ్యి సరిపోయింది. చూడడానికి బ్లాక్ పెట్టాం. స్మోక్ వెనకాల థండర్స్ మామూలు లేదు. వెహికల్ సూపర్ ఉంది. తారు వచ్చేసి ఏడరా సైకిల్ కావాలా తారు ఈయను. ఇదిగో నైట్రో కూడా బూస్ట్ కొట్టించాం. వెళ్ళిపోదాం గేస్. మీకు తెలిసిందేగా మన రెగ్యులర్ లొకేషన్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో. ఓకే వచ్చేసాం అనమాట. వర్షం పడుతుంది, మట్టి రోడ్లు వెళ్తున్నాం. ఇలా కాదు, మన సినిమాటిక్ యాంగిల్ పెట్టాలి. పెట్టు బాబు, ఇది బాగుంటుంది. మనం ఇప్పుడు డైలీ ఇట్లనే పెడతాం.
మట్టి రోడ్డు, వర్షం, బ్లాక్ తారు, పక్కన విలేజ్, మామూలు లేదు లొకేషన్ అయితే. లెట్స్ గో. సో ఇక్కడ లోపలైతే పెట్టేయాలి, ఆడు వచ్చి తీసుకుంటాడు అనమాట. సో మనం సెల్ చేసేటోడు. కూల్ రాకి పర్ఫెక్ట్గా పార్క్ చేద్దాం. ప్రొఫెషనలిజం చూపించాలి గేస్, ఇలాంటి విషయాల్లోనే ప్రొఫెషనలిజం బయట పెట్టాలి. సో మొత్తానికి అదనమాట గేస్. వీడియో ఇక్కడ ఏం చేసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న పంట పైకలని అలా పెట్టేసుకొని. అండ్ వీడియో అయితే వచ్చింది గేస్, మైన్క్రాఫ్ట్ మేబీ నెక్స్ట్ కానీ దాని తర్వాత కానీ వచ్చింది. ట్రై చేస్తా పడ్డానికి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.